హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్. మేమంతా కలిసి దర్శనం కోసం ఫ్యామిలీతో వెళ్ళడం జరిగిందండి. విజయవాడ అమ్మవారి దర్శనం కోసం ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం జరిగింది. నేను, మా పాప, మా బాబు అండ్ మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగిందండి. అయితే నేను విజయవాడలో జాబ్ చేసేటప్పుడు అక్కడే పాప పుట్టిందనమాట. అప్పుడు అమ్మవారు చక్కగా చల్లంగా మమ్మల్ని ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూశారు. ఇప్పటికైనా అమ్మవారికి తలనీలాలు సమర్పించుకుంటామని మొక్కుకున్నామన్నమాట. ఈ విధంగా ఈ సంవత్సరం మాకు కుదిరిందనమాట. అందుకే అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, 50 మంది భక్తులు కూడా కృష్ణానదిలో స్నానాలు ఆచరిస్తున్న దృశ్యం. చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చారండి. మేము వెళ్ళిన రోజైతే చాలా ఎక్కువ మంది అండి, పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం వచ్చారనమాట. 50 మంది భక్తులు కూడా కృష్ణానదిలో స్నానాలు చేస్తున్న దృశ్యం చూడండి ఫ్రెండ్స్. నేను, మా పాప, మా బాబు స్నానాలు చేస్తున్న దృశ్యం చూడండి ఫ్రెండ్స్. వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, వర్షాకాలం కదా, చాలా ఎక్కువగా ఉంది వాటర్ కృష్ణానదిలో. 50 మంది భక్తులు కూడా ఇబ్బంది పడకుండా లోపలికి వెళ్తే లోతుగా ఉంటుంది కాబట్టి కొంతమేరకు అడ్డంగా గేట్స్ అనేవి ఎత్తడం జరిగింది. ఆ గేట్స్ లోపలే 50 మంది భక్తులు కూడా స్నానాలు ఆచరిస్తున్న దృశ్యం చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి తలనీలాలు సమర్పించిన తర్వాత ఈ కృష్ణానదిలో స్నానాలు చేయడం జరిగిందనమాట. మా పాప చూడండి ఫ్రెండ్స్. కృష్ణానదిలో స్నానాలు అయిపోయిన తర్వాత అమ్మవారి టెంపుల్ దర్శనం కోసం అందరూ బస్సుల్లో వెళ్ళడం జరిగింది. మనకి కింద నుంచే, కొండ కింద నుంచి మనకి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా బస్సుని ఉపయోగించుకొని పైకి వెళ్ళడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, కృష్ణానదిలో వాటర్ ఎంత ఎక్కువగా ఉంది చూడండి. చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి. బుద్ధుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. చూశారుగా, కృష్ణానదిలో స్నానంలో చేసిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం మేము బస్సులో వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్, కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ వంతెన అనమాట. మనకి కృష్ణానదిలో స్నానాలు చేసిన తర్వాత పైన స్టెప్స్ పైన ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ కూడా స్నానాలు చేస్తున్న దృశ్యం చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, మా పాప, నేను తలనీలాలు సమర్పించుకున్నాం అనమాట. గుండ్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. చూస్తున్నారుగా ప్రకాశం బ్యారేజ్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ బస్సులో అమ్మవారి టెంపుల్ దగ్గరికి దర్శనం కోసం వెళ్తున్న దృశ్యం అనమాట. బస్సులోంచి ఈ వీడియో షూట్ చేశాను అనమాట. చూడండి, ఎక్కువ మంది భక్తులు బస్సు నిండుగా ఖాళీ లేకుండా ఉన్నారనమాట. ప్రతి ఒక్కరూ ఈ ప్రీ బస్సును యూజ్ చేసుకొని పైకి వెళ్ళడం జరిగిందనమాట. చాలా ఎక్కువ బస్సులు వేశారండి. ఎన్ని బస్సులు వేసినా కూడా ఖాళీ లేకుండా భక్తులు ఎక్కువ మందిగా ఉన్నారనమాట. బస్సులో అందరూ లోపల నుంచి చుట్టుపక్కల ఆవరణం చూడండి షూట్ చేశాను. ప్రకాశం బ్యారేజ్ అండ్ బ్రిడ్జ్, కొత్తగా కట్టిన బ్రిడ్జ్ చూడండి ఎంత చక్కగా ఉంది. అమ్మవారి ద్వారం దగ్గర, అంటే ఎంట్రన్స్ దగ్గర, టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర కిందన అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. ఇక్కడ అందరూ నమస్కరించుకొని పైకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ గేట్ అనమాట. గేట్ దగ్గర కిందన
అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. అందరూ కూడా పైకి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్స్, బ్యాగులు అన్నీ కూడా సెల్లార్స్లో ఇచ్చి క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మొబైల్ లోపలికి ఎలవ్ లేదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ కూడా ఇచ్చేసి క్యూ లైన్లో భక్తులు లోపలికి వెళ్ళడం జరిగింది. దర్శనం అయితే మేము టికెట్ తీసుకొని 15 మినిట్స్లో దర్శనం అయిపోయిందండి. చూశారుగా అమ్మవారి టెంపుల్ అండ్ మా యొక్క అమ్మవారి దర్శనం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ.